హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఓల్డ్ జ్యువెలరీ బాక్స్తో లోటస్ ఆసనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తామండి. ఒక పాత జ్యువెలరీ బాక్స్ కానీ మనం వాచ్ కొన్నప్పుడు వస్తుంది కదండి, అటువంటి బాక్స్ కానీ తీసుకోవాలి. తీసుకొని ఒక థర్మోకాల్ని 2 సర్కిల్స్గా కట్ చేసుకోవాలి. బాక్స్ డయామీటర్ ప్రకారంగా సర్కిల్ కట్ చేసుకోవాలి. ఇలా టిఫిన్ బాక్స్ మూతతోని సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత ఒక కట్టర్తో కానీ ఒక కత్తితో కానీ ఆ థర్మోకాల్ని కట్ చేసుకోవాలి. 2 సర్కిల్స్ కావాలండి. ఒక సర్కిల్కి గ్లిటర్ టేప్ ఉంటుంది కదా, అది బార్డర్కి అతికించుకోవాలి. నెమ్మదిగా ఇలా ఉంటుందండి. ఒకటే సర్కిల్కి అతికించుకోవాలి. ఆ తర్వాత సిల్వర్ కలర్ గ్లిటర్ పేపర్ తీసుకొని సేమ్ డయామీటర్తోని ఇంకొక సర్కిల్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మనము లోటస్ చేస్తాం కదండి, లాస్ట్కి ఫినిషింగ్ కోసము కావాలి. ఈ సర్కిల్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు ఒక A4 షీట్ తీసుకొని దాన్ని కార్నర్లో ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత దానిపైన ఇలా లీఫ్ డిజైన్ వేసుకొని కట్ చేసుకోవాలి. నెమ్మదిగా కట్ చేసుకుంటే కరెక్ట్ షేప్ వస్తుందండి. నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు గ్రీన్ కలర్ గ్లిటర్ పేపర్ తీసుకొని దాని వెనకాల మనం కట్ చేసుకున్న A4 షీట్ షేప్ ఏదైతే ఉందో దాన్ని పెన్సిల్తోని డ్రా చేసుకోవాలి. నాకైతే 6 లీవ్స్ పట్టాయండి. సో నేను అందుకని మొత్తము 6 లీవ్స్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. ఈ విధంగా నెమ్మదిగా ఆ A4 షీట్లో తీసుకున్న షేప్ని ట్రేస్ చేసుకోవాలి. ట్రేస్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. అన్నీ మొత్తం మీరు ఎంత పెద్ద బాక్స్ తీసుకుంటే దాని ప్రకారంగా ఎన్ని లీవ్స్ కావాలో అన్ని లీవ్స్ డ్రా చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే గ్లిటర్ ఫోమ్ పేపర్ యూస్ చేశానండి. దీంట్లో గ్లిటర్ లేకుండా ప్లెయిన్ ఫోమ్ పేపర్ కూడా దొరుకుతుంది. మీకు ఎలా నచ్చితే అటువంటి ఫోమ్ పేపర్ అనేది చూస్ చేసుకొని మీరు ఈ లోటస్ ఆసనం అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా లీఫ్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. మొత్తం అన్ని లీవ్స్ కట్ చేసుకున్న తర్వాత బాక్స్ తీసుకొని దానిపైన ఫెవికాల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఏ థర్మోకాల్ సర్కిల్కి అయితే మనం గ్లిటర్ టేప్ అతికించామో బార్డర్ లాగా, ఆ థర్మోకాల్ సర్కిల్ తీసి ఈ బాక్స్ పైన స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. దీనికైతే టేప్ మనం గ్లిటర్ టేప్ బార్డర్ లాగా అతికించాము, అదే థర్మోకాల్ సర్కిల్ ఫస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏవైతే లీవ్స్ మనం కట్ చేసుకున్నామో దానికి ఫెవికాల్ అప్లై చేసి ఆ సర్కిల్ పైన ఒకదానిపైన ఒకటి నీట్గా అరేంజ్ చేసుకోవాలి. లోటస్కి ఎలాగైతే ఉంటుందో లుక్ అలా రావాలి. ఇలా ఒకదానిపైన ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ ఫెవికాల్ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. మొత్తం అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుందండి. చక్కగా లోటస్ లీవ్స్ ఎలా అయితే ఉంటాయో అలా మనకి లుక్ వస్తుంది. దీని తర్వాత ఇంకో థర్మోకాల్ సర్కిల్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో దానికి ఫెవికాల్ అప్లై చేసుకొని ఈ లీవ్స్ పైన స్టిక్ చేసుకోవాలి. సెంటర్లో మధ్యలో ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. జాగ్రత్తగా అడ్జస్ట్ చేసి సెంటర్లో స్టిక్ చేయాలి. దాని తర్వాత పింక్ కలర్ గ్లిటర్ పేపర్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఫోల్డ్ చేసుకున్నట్టే ఒక A4 షీట్ని కార్నర్లో డబుల్గా ఫోల్డ్ చేసి
దానిపైన లోటస్ పెటల్స్ ఎలాగైతే ఉంటాయో అలా మీకు నచ్చిన షేప్లో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఇలా చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో డ్రా చేసుకోవచ్చండి. నాకు ఈ షేప్ నచ్చుతుంది కాబట్టి నేను ఇలా పెటల్స్ డ్రా చేసుకున్నాను. దీన్ని నెమ్మదిగా కట్ చేసుకొని ఇందాక మనం లీవ్స్కి ఎలాగైతే కట్ చేసామో సేమ్ అలాగే కట్ చేసుకున్న తర్వాత పింక్ కలర్ గ్లిటర్ పేపర్ ఏదైతే ఉందో అది స్టిక్కర్ లాంటిది తీసుకోవాలి. గ్లిటర్ పేపర్లో 2 వెరైటీస్ వస్తాయి. ఒకటేమో స్టిక్కర్ ఉంటుంది, ఒకటేమో స్టిక్కర్ లేకుండా ప్లెయిన్ ఉంటుంది. అయితే పెటల్స్కి మనం స్టిక్కర్ ఉన్న పింక్ కలర్ గ్లిటర్ పేపర్ యూస్ చేయాలి. దాని వెనకాల మనకి ఇప్పుడు 6 పెటల్స్ అవసరం ఉంటే మొత్తము 12 పెటల్స్ డబుల్ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని పెటల్ షేప్లో మనము కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ పెటల్ వెనకాల ఏదైతే స్టిక్కర్ ఉంటుందో ఆ స్టిక్కర్ని తీసేసి నెమ్మదిగా స్టిక్ చేసుకోవాలి. కార్నర్స్ అతికించి స్టిక్ చేస్తే ఎడ్జెస్ నుంచి షేప్ కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా స్టిక్కర్ తీసేసి ఒక పెటల్ మీద ఇంకో పెటల్ స్టిక్ చేయాలి. అలా చేస్తే మనకి 2 సైడ్స్ కూడా గ్లిటర్ అన్నది కనిపిస్తుంది. అలా కాకుండా మనం నార్మల్ గ్లిటర్ పేపర్ ఒకవేళ తీసుకున్నాం అనుకోండి, అది ఒక సైడ్ ఏమో షైనింగ్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ప్లెయిన్ ఉంటుంది. ఈ విధంగా మనము స్టిక్ చేసుకొని అతికించుకుంటే 2 సైడ్స్ కూడా గ్లిటర్ వస్తుందండి. ఇది గ్లిటర్ పేపర్ కాబట్టి ఫెవికాల్తోని స్టిక్ అవ్వదు. టాప్ బాండ్ అని ఈ గ్లూ అన్నది హార్డ్వేర్ షాప్లో దొరుకుతుందండి. ఇది గ్లిటర్ పేపర్ ఇంకా థర్మోకాల్ స్టిక్ చేయడానికి. ఈ గ్లూ తీసుకొని ఒక్కొక్క పెటల్ మనము నెమ్మదిగా స్టిక్ చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసుకొని లోటస్ లుక్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. ఒకటి స్టిక్ చేసిన తర్వాత దాని కార్నర్లో ఇంకొకటి స్టిక్ చేయాలి. కొంచెం 1/4 లెంత్ అన్నది తీసుకుంటే అది లోటస్ షేప్లో వస్తుందండి. ఒక పెటల్ మీద ఇంకో పెటల్ ఉన్నట్టు మనకి మామూలుగా తామరపు ఎలాగైతే ఉంటుందో ఒక పెటల్ మీద ఇంకో పెటల్ అలా షేప్ వస్తుంది. ఇలా నెమ్మదిగా ఒక దాని పైన ఇంకొకటి స్టిక్ చేసుకోవాలి. మెల్లిగా దాన్ని టర్న్ చేస్తూ స్టిక్ చేసుకున్నామంటే లోటస్ లుక్ అనేది వస్తుంది. సింపుల్గా ఒకటే లేయర్లో మనకి లోటస్ లుక్ వచ్చేస్తుందండి. మళ్ళీ ఇంకో పెటల్స్ లేయర్ పెట్టే అవసరం పడదు. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అనేది మనము ఆ షేప్ వచ్చేలాగా జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. కొంచెం కూడా మనము ఏదైనా కేర్లెస్ చేసామంటే ఆ షేప్ అనేది పాడైపోతుందండి. చూడండి, మొత్తం అని స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా లోటస్ లుక్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్లో మనం ఏదైతే సిల్వర్ కలర్ గ్లిటర్ పేపర్ తీసుకున్నామో, సర్కిల్ కట్ చేసి పెట్టుకున్నామో ఆ గ్లిటర్ పేపర్ సెంటర్లో ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత మన లోటస్ ఆసన్ అన్నది రెడీ అయిపోయిందండి. ఇలా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక పెన్సిల్ తీసుకొని ఆ పెటల్స్ కార్నర్ అన్నది కొంచెం టర్న్ చేయాలి. అలా టర్న్ చేస్తే ఆ పెటల్ అనేది కొంచెం బెండ్ అవుతుంది. లుక్ ఇంకా చాలా బాగుంటుందండి. తక్కువ బడ్జెట్లో మనం ఇంట్లోనే ఇలా లోటస్ ఆసన్ రెడీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి ఫెస్టివల్కి కూడా మనం దీన్ని యూస్ చేయొచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యాపీ వినాయక చతుర్థి.